వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై కాలేజ్. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. హాట్ వాటర్ తాగేసి టెర్రస్ పైకి ఎక్కేస్తున్నాను వర్కౌట్ చేయడానికి. వ్యూ చూసారా ఎంత బాగుందో. అందుకే నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టము. ఈ బిజీ లైఫ్లో ఈ నేచర్లో ఒక 2 ఎక్సర్సైజెస్, ఒక 5 minutes మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా హెల్దీ బాడీకి. సన్ లేడని నేనే పెట్టేసుకున్నాను. ఇంకా లేట్ అయిపోతుంది, వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఒక 15 minutes వర్కౌట్ చేసి ఇంకా పరిగెత్తుతున్నాను. లేట్ అయిపోతుంది కాలేజ్కి. అసలే సాటర్డే, రెడీ అవ్వాలి. సివిల్ డ్రెస్ మాకు. సాటర్డే రోజు కూడా ఏం కాలేజ్రా బాబు అని బాధపడిపోతున్నాను, కానీ అవ్వదు, వెళ్ళాల్సిందే. ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి, వెళ్ళకపోతే చంపేస్తారు. ఇంక రెడీ అయిపోయి కూర్చుని పోయాను. బస్సు వెళ్ళిపోతుంది, అక్కడ క్యాచ్ చేయాలి. ఇంకా పరిగెత్తుతున్నాను. ఏంటో ఫ్రెండ్స్, ఎంత మార్నింగ్ లేచినా లాస్ట్ మినిట్లో ఎక్కుతాను నేను బస్సు అయితే. బస్సు అంతా ఖాళీగా ఉన్న అన్న మాత్రం తొందర పోనిస్తాడు. ఎలాగోలా కూర్చుని పోయాను ఆ ప్లేస్లో. ఇదే రమ్య, ఇదే నా బెస్ట్ కంపెనీ. దీన్ని టార్చర్ చేస్తూ ఉంటాను పాపం. తల కొట్టేసుకుంటుంది, ఏం వీడియోలే బాబు అని. ఏం చేయండి ఫ్రెండ్స్, నా బడ్స్ పని చేయట్లేదు. మా డాడీని అడిగితే చదువుకోవడానికి వెళ్తున్నావా, పాటలు వినడానికి వెళ్తున్నావా అని అడుగుతున్నాడు. ఎలాగోలా నారాకోడూరు వచ్చేసాము. నెక్స్ట్ కాలేజ్. ఇదే ఫ్రెండ్స్ మా కాలేజ్. యూని గేట్ నుంచి వెళ్తాము. ఈ పాటకి అర్థమైపోయి ఉండిద్ది నేను ఏ కాలేజో. విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. గ్రీనరీ చూసారా ఎంత బాగుంటుందో. మా కాలేజ్ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉండిద్ది. ఇక్కడే అన్ని కాఫీ పార్టీస్ అన్నీ జరుగుతాయి. కొత్త బ్లాక్ కడుతున్నారు యూనివర్సిటీ పక్కన. యూనివర్సిటీ కట్టే ఆయన ఏం ఆలోచించి కట్టాడో కానీ భలే కట్టాడు. ఏ వ్యూలో అయినా అది బాగుంటుంది, వర్షాకాలమైనా ఎండాకాలమైనా. ఇదే వాలీబాల్ కోర్ట్. అన్న వాళ్ళు ఎప్పుడు ఆడుతూ ఉంటారు, ఈరోజు రెస్ట్ తీసుకున్నారేమో పాపం. ఇది ప్లే గ్రౌండ్, క్రికెట్ ఆడుతూ ఉంటారు. దీనికి టాటా చెప్పేసి నేను బయలుదేరుతున్నాను. దానిది వేరే బ్లాక్, నాది వేరే బ్లాక్. ఇదే మెయిన్ బ్లాక్. ఒక్కదాన్నే వెళ్తున్నాను, ఎవరైనా వస్తారేమో చూస్తున్నాను. మీతో మాట్లాడుతూ రూట్ మర్చిపోయాను. నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి. ఇదే లైబ్రరీ. చదివేలేదు పెట్టలేదు కానీ ఏసీ కోసం మాత్రం వెళ్తాము. ఇది సివిల్ అండ్ మెకానికల్ ల్యాబ్స్. మనకు సంబంధం లేదు, మనం సిఎస్సి. ఇది చూస్తే భయం వేస్తుంది. ఎన్ని పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయో. ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి. అసలే గుహ ఇది, పైగా పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి. చాలా భయం వేస్తుంది. మీలో ఎవరైనా సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా అలా చూపించుకుంటూ వెళ్తున్నాను చూడండి. లిఫ్ట్ వెళ్ళిపోతుందేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ లిఫ్ట్ పని చేయట్లేదంట. ఇంకా మెట్లే దిక్కు. ఫస్ట్ ఫ్లోరే కదా, ఏం కాదులే కానీ మార్నింగ్ ఎక్కబుద్ధి కాదు. ఇదే ఐటీ సెమినార్ హాల్. మా ట్రైనింగ్ ఐటీ సెమినార్ హాల్ ఇచ్చారు. ఎవరు రాలేదని బయట కూర్చొని మీతో సొల్లేస్తున్నాను. సార్ వచ్చారంటే 4 ఇస్తాడు. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ట్రైనింగ్ వింటుంటే మధ్యలో మీరు గుర్తొచ్చారు. 11 బ్రేక్కి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. దాని 3rd floor ట్రైనింగ్. అక్కడి నుంచి చూసారో వ్యూ ఎంత బాగుందో. ఇదే సిఎస్సి సెమినార్ హాల్. ఇదే పింకీ, నా క్లోజెస్ట్ ఫ్రెండ్. ఈ 4 years మొత్తంలో బాధ వచ్చినా ఏడుపు వచ్చినా దీన్నే ఇసుకిస్తాను. దీనికోసం ఏదైనా చేస్తాను. మళ్ళీ టాటా చెప్పేసి వచ్చాను. లంచ్ బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ వచ్చాను. బ్రేక్లో నేను వెళ్ళానని అది నా కోసం వచ్చింది పాపం. ఇద్దరు కలిసి సొల్లు కబుర్లు వేసుకుంటూ లంచ్ చేసేస్తున్నాము. ఇంకా దానికి టాటా చెప్పేసి నేను సెమినార్ హాల్కి వచ్చాను. 3 o'clock బ్రేక్కి లేచి చింపి తింటున్నాను ఎవరికి తెలియకుండా. నిజంగా నాకు ఈ డైలాగే గుర్తొస్తుంది ఎప్పుడు. ఫోన్ చూస్తారు, ల్యాప్టాప్లో వెబ్ సిరీస్ చూస్తారు, ఎవ్వరు క్లాస్ వినరు తిన్నాక. దీనికి ట్రైనింగ్ ఉండి పిచ్చెక్కింది. దీని పిచ్చేంటా అని చూస్తున్నాను నేను. ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంక వెళ్ళే టైం అయింది. ఇదే మబ్బు.
మా క్లాస్లో ఇది అందకత్త. ఇది అన్నం తింటది, అందుకే ఇలా ఉంది. చైనాలో పుట్టాల్సింది పొరపాటున ఇక్కడ పుట్టేసింది. బస్సు వచ్చేసింది, తొందరగా వెళ్ళిపోవాలి. ఇది చూడండి ఎలా ఎగపడుతుందో. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. అలానే అనిపిస్తుంది నాకు వీళ్ళని చూస్తే. చూడండి ఎంత వయ్యారంగా దిగుతుందో. చూడు, ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉండు. అలా ఉంటుంది వీళ్ళతో. ఇంకా యూనివర్సిటీ గేట్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాను బస్సులో. ఈ బస్సు చూడండి ఎంత క్లోజ్గా తీసుకెళ్తుందో. అందుకే ఫోన్ అడ్డు పెట్టేశాను. చూడండి ఎన్ని హోటల్స్ రెస్టారెంట్స్ ఉన్నాయో ఇక్కడ. కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మార్నింగ్ వెళ్ళాలంటే బద్ధకం. ఇంకెళ్ళిపోతున్నాను ఇంటికి. దారిలో కొన్ని క్లిప్స్ షూట్ చేశాను చూడండి. ఇంకెళ్ళిపోయి సోఫాలో పడుకుని పోయాను. మా అమ్మ బిడ్డ కష్టపడిపోయి వచ్చిందని పాలిచ్చింది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై న్యూ ఛానల్.